నీ శ్వాసే నీ జీవితం. శ్వాస ద్వారా మన యొక్క ఉద్దేశాలను, లక్ష్యాలను, ఆలోచనలు, అనుభూతులను, ఆశయాలను, సంకల్పాలను విశ్వంలోకి అనుక్షణము వైబ్రేషన్స్ రూపంలో, శక్తి రూపంలో మన మనసులోని సమాచారాన్ని నిరంతరము పంపిస్తూనే ఉంటాము. ఈ సమాచారం అంతా కూడా అలాంటి లక్షణాలు కలిగిన, అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులకు, సమూహాలకు, సంస్థలకు నిరంతరం చేరుతూనే ఉంటాయి. విశ్వంలో ఒకరు సృష్టించిన అలజడులు మరొకరిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. నిర్మానుష్యంగా మన మనస్సులో మొదలయ్యే ప్రతి ఆలోచన, ఊహ, ఒక ఎమోషన్, ఇది తరంగాల రూపంలో నిరంతరము విశ్వంతో కమ్యూనికేట్ అవుతూనే ఉంటుంది. అవర్ బ్రీత్ ఈజ్ అవర్ ఎనర్జీ. శ్వాసను ఎవరైతే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా గమనిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క జీవితాన్ని సునాయాసంగా మార్చుకోగలుగుతారు. ఈ భూమి మీద మనం సంతోషంగా జీవించాలంటే అది కేవలం వర్తమానంలో మాత్రమే సాధ్యం. వర్తమానం అంటే ఆత్మస్థితి. ప్రతి ఒక్కరికి కుడి మరియు ఎడమ శ్వాస కొనసాగుతూ ఉంటాయి. ప్రతి అరగంటకోసారి కుడి శ్వాస మరియు ఎడమ శ్వాస రెండు మారుతూ ఉంటాయి. కుడి శ్వాస ఎక్కువగా కొనసాగుతూ ఉంటే వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎడమ శ్వాస ఎక్కువగా కొనసాగుతూ ఉంటే గతం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. సో మనం తీసుకునే ఏ నిర్ణయమైనా సరే గతంలో లేదా భవిష్యత్తులో తీసుకున్నట్లయితే అది ఆశించిన ఫలితాలను ఇవ్వదు. ఏ నిర్ణయం అయితే ఆలోచన లేని స్థితిలో వర్తమానంలో శ్వాస నెమ్మదించినప్పుడు తీసుకునే ప్రతి ఆలోచన కూడా వేగంగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. త్వరగా మనం కోరుకున్నది జరగాలంటే వర్తమానంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. అంటే శ్వాస కుడి మరియు ఎడమ శ్వాసలు రెండు సమానంగా వచ్చినప్పుడు మాత్రమే మన మనసులోని ప్రతి కోరిక కూడా వాస్తవ రూపం దాల్చుతుంది. అది అత్యంత త్వరగా నిజమవ్వడానికి అవకాశాలు అనేవి సృష్టించబడుతూ ఉంటాయి. సో చాలామందికి అనుకున్న వెంటనే జరగకపోవడం గల కారణం ఈ శ్వాసలోని వ్యత్యాసం మాత్రమే. ఎవరైతే పదే పదే రిపీటెడ్గా అనుకుంటూ ఉంటారో, ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్లకు కొన్ని రోజుల తర్వాత శ్వాస అనేది సమంగా మారుతుంది. ఆ మారిన వెంటనే తక్షణమే వారు అనుకున్నది జరుగుతుంది. సో భౌతికంగా ఒక పని జరగాలంటే కొంత సమయం అనేది పడుతుంది. కొన్ని కర్మలు మనం చేయాల్సి ఉంటుంది. అదే ప్రతిరోజు ధ్యానం చేస్తే కనుక తక్కువ సమయంలో మనసులోని ఆలోచనలన్నీ కూడా త్వరగా నిజం చేసుకోగలుగుతాము. సో మనసులో ఏ సంఘటన అయినా సరే ఇమ్మీడియట్గా జరుగుతుంది. ఫిజికల్గా రియాలిటీలో జరగాలంటే సమయం పడుతుంది. సో అందుకే ఆ మనస్సును ఎప్పుడైతే మనం ఆధీనంలో తీసుకుంటామో, శ్వాస లేని స్థితిలో కోరుకుంటామో, ప్రయత్నం చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా అత్యంత వేగంగా అనుకున్నవి జరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఈ శ్వాస యొక్క రహస్యాలు తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా సాధన అనేది ఇంకా ఎక్కువగా చేస్తూనే ఉండాలి.